కృపా సమాధానం మీ కలుగును గాక. దేవుని కృపను బట్టి మనలేకాల ధ్యానాలు 22 ధ్యానాల అనంతరం లెంట్లో 4వ ఆదివారం ప్రవేశించాను. దేవుని కృపను బట్టి గడిచిన కాలమంతా ప్రభువు తన రెక్కల చాటున భద్రపరిచాడు. మన జీవన గమనంలో మనం ఏమైనా పరిశీలన చేసుకోవడానికి గడిచిన వారంలో పుట్టుమిట్టాడుచున్న మనకి రెండు తలంపులు ఉన్నాయి కదా. ఈ వాక్యంలో గడిచిన సోమవారం జీవము మనం ఏది కావాలి కోరుకుంటే అందరూ జీవమే కోరుకుంటారు కదా. ఆ రెండు తలంపులు అంటే మాకున్న తలంపే మాకు కరెక్ట్ అని అనుకుంటాం, కానీ దేవుడు ఇచ్చిన రెండు తలంపుల్లో ఒక తలంపు మేలుకరమైనది మనకి ఇస్తాడు ప్రభు. కనుక వాటి రెండు ద్వారములో ప్రవేశించే మార్గములు అంటాడు. రెండు ద్వారాలు ఇరుకు మార్గం ప్రవేశించ పోరాటం చేయమంటే పోరాటం ఎందుకంటే విశాల మార్గం అయితే బాగుంటుందని అట్టే వెళ్ళటానికి ఇష్టపడతాం. అయితే ఇతర యజమానులు అంటే మనం అపవాది సంబంధాలుగా ఉన్నామా, దేవుని సంబంధముగా ఆయన చిత్తాన్ని ఎరిగిన వారముగా ఉన్నామా పరిశీలన చేసుకోవాల్సిన వారు. కనుక రెండు పునాదులు, ఒకటి బండపైన వేశారని, ఇసుక మీద ఇంకోటి వేశారని మనం చూస్తున్నాం. బండ మీద పునాది వేసిన వాడు తాను స్థిరంగా నిలిచి ఉన్నాడని, ఇసుక మీద పునాది వేసిన వాడు, ఇసుక మీద ఉన్నవాడు అతడు కొట్టిపోయినట్లు చూస్తుంది. కనుక రెండు చెట్లు అంటే దేవుని అన్నీ రెండు ఉన్నాయి. ఈరోజు కూడా మనం ఈ 6 రోజులు విన్న తర్వాత మన తలంపులు కూడా డిఫరెంట్గా ఆలోచనలు ఉంటాయి. ఏది కోరుకోవాలో తెలియదు. కనుక ఇదన్నా మన దేవుని యొక్క వాక్యలు మనకు తెలియజేస్తున్నది ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలకి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు నాకు నా మాటలు నా ఆజ్ఞ గైకుంటే నేను మీకు దేవుడిని అయి ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉంటాను. కనుక ఇజ్రాయేల్కే కాదు మనకి చెప్పిన మాట అదే. మనకు కూడా ప్రభు చెప్పే మాట ఏంటంటే, ఆయన మాటలు విని ఆయన ఆజ్ఞ గైకుంటే ఆయన మనకు దేవుడు అయి ఉంటాడు. అయితే గైకొని వాటి ప్రకారం జీవించాలని కోరుకుంటున్నాడు. ఈరోజు మన రెండు ఆలోచనలు డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం మంచిది కోరుకోవడానికి ఇష్టపడతాం, కానీ ఇక్కడ దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన మనం ఆయన మార్గంలో పయనించడానికి ఇష్టపడటం కాదు, నడవాలి. ఇష్టం అందరికీ ఇష్టం అవుతుంది, కానీ నడవే కష్టం కదా. అందుకే గడిచిన వారమంతా రెండు తలంపులు, రెండు ఆలోచనలు, రెండు మార్గాలు ఉన్నప్పుడు ఈజీ మెథడ్ మనం చూసుకుంటాం. కానీ ఈ దినం మన ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మన జీవితాలకు మెలకరమైన మార్గం నడిపించే ప్రభు మనకి తోడుగా నడిపించు. పరలోకంలో ఉండవలసిన భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీద మానవతారిగా జన్మించిన ప్రభు చెప్తున్న మాట మనకి సువార్త పాటలు చూస్తున్నాం. కనుక మీ పితరులు అయితే మన్నాను తిని చనిపోయారు, కానీ నేనిచ్చు ఆహారం తీసుకునేవాడు, మన్నానే ఆహారం తీసుకునేవాడు స్వాస్థ్యముగా జీవిస్తాడు. నేనే జీవాహారం తెలియజేస్తున్నాను. కనుక ప్రభువు యొక్క మాటలో విని ఆయన వాక్యాన్ని మనం విని వాటి ప్రకారం జీవిస్తే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటామని తెలియజేస్తుంది. స్వాత పత్రిక పాఠంలో ఏమంటాడంటే, మనము జీవిస్తున్నాము అనుకున్న మనము ఆయన వెంబడిస్తున్నామా లేదా పరిశీలన చేసుకోవడానికి ఆయన గుణాతిశయాలు ప్రచురపరచడానికి ఈ లోకంలో జీవిస్తున్నామా లేదా పరిశీలన చేసుకోవాలని తెలియజేస్తున్నాం. కనుక ఇదైనా మనకి పాత నిబంధన పాఠంలో చూస్తున్నాం. యెషయా గ్రంథంలో 49వ అధ్యాయంలో 8వ వచనం మనం చూస్తున్నాం. కనుక 8వ వచనం ఏమంటాడంటే, దేవుని యొక్క కృపను బట్టి మనకు అన్ని విషయంలో సహాయం నడిపించే ప్రభు మన పక్షముగా ఉండేవాడు కనుక
మనము ఆయన మాటలు వింటున్నామా లేదా పరిశీలన చేసుకోవాలని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మన నిరీక్షణకి ఆధారభూతుడైన ప్రభు, తన ప్రజల్ని పేరు పెట్టి పిలిచిన ప్రజల్ని ఆయన నడిపిస్తానని వాగ్దానం చేసిన వాడు కనుక వాగ్దానం చేసిన ప్రభు మీద నమ్మిక ఉంచి నిరీక్షణ కలిగి ఓపికతో సహనంతో కనిపెట్టుకుని ఉండాలని తెలియజేస్తున్నాడు. కనుక ఈ దినమున దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని అనగా ఆ యొక్క ప్రామిస్ని మనము మన జీవితాలకి ఉన్న పరిశీలన చేసుకుని ముందుకు కొనసాగాలని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ప్రభు తన ప్రజల్ని తిరిగి పూర్వ వైపు అనుగ్రహించి తన బిడ్డలుగా ఈ లోకంలో ముందుకు కొనసాగాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ప్రభు యొక్క సంకల్పం ఏంటంటే మనకి రిస్టోర్ చేసి, అంటే పూర్వస్థితిని అలాగే పునరుద్ధరించి నడిపించేవాడు ఆయన. అంటే మనము ఇదివరకు దేవుని ప్రజలుగా మనము అన్నీ ఆయన నుండి ఆశీర్వాదాలు పొందడానికి ప్రభు కోరుకుంటున్నాడు. కనుక మనము ఆయన చిత్తాన్ని ఎరిగి మనము జీవించాలని కోరుకుంటున్నాడు. కనుక ప్రభు మన సహాయం లేకుండా మనం ఏమీ చేయాలి. ఆయన ఏమంటాడంటే నేను నడిపిస్తానని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కనుక ఆయన మాటలు విని ఆయన వెంబడించేటప్పుడు ఆయన మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. కనుక సహాయం చేసే ప్రభువు నిరీక్షణ కలిగి ఓపిక కలిగి ఉండాలంటాడు. యెషయా గ్రంథంలో 26వ అధ్యాయంలో 3వ వచనం అంటాడు, ఎవరి మనసు అయితే నా మీద ఆనుకునే ఉంటుందో వాడిని పూర్ణ శాంతి కలిగిన వానిగా చేస్తానని ప్రభువు చెప్పాడు. అంటే మన మనసు ప్రభు మీదే ఆనుకుని, మన మనసు రకరకాల డిఫరెంట్గా వెళ్తుంది, కానీ ప్రభు మీద మన మనసు ఆనుకుంటే పూర్ణ శాంతి కలిగిన మనగా చేసి మనల్ని నడిపిస్తాడు. ఆయన సహాయం లేకుండా మనం ఏమి చేయజాలం, కానీ ఆయన మనకి నిరంతరం తోడుగా ఉండేవాడు. కనుక ఆయన మీద మన మనసు ఉన్నదా, లేకపోతే మనం కూడా ఇప్పుడు 2 ఆలోచనలు డిఫరెంట్గా చేస్తున్నామా అనేది పరిశీలన చేసుకోవాలని ప్రభు తెలియజేస్తున్నాడు. కనుక ప్రభువు మనకి తెలియచేసే మాటలు ఏంటంటే ఆయన మీద మన మనసు ఉంచుకున్నప్పుడు ఆయన నిరంతరం మన సంరక్షించి నడిపిస్తాడు. నడిపించే ప్రభు ఏముంటాడంటే 49వ అధ్యాయం యెషయా గ్రంథంలో 8వ వచనం నుంచి చదువుకోవచ్చు. అయితే ఎవరు చదవద్దులే, ఎందుకంటే ఈరోజు వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కనుక నేను ఎప్పుడన్నా స్పీకర్ ఏం చేస్తాడంటే ఒక గంట చెప్పాలనుకుంటే అరగంట రిఫరెన్స్లు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నేను చెప్తే గంట సరిపోద్ది. అదే ఆ గంట చెప్పాలనుకున్న వాడు అరగంటలో ముగించాలంటే రిఫరెన్స్ చెప్పాలి. కనుక ఆ భాగం అంతా మనకు తెలియజేసిన మాటలు ఏంటంటే యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడని తెలియజేస్తూ సరైన సమయం అందు నేను నీకు సమాధానం ఇస్తాను అంటాడు. రక్షణ దినమని నేను నీకు సహాయం చేస్తాను అంటాడు. నేను నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నేను ఇస్తానని తెలియజేస్తున్నాడు. నీ ద్వారా నేను ఇజ్రాయిల్ని దేశాన్ని తిరిగి స్థాపిస్తానంటాడు. కనుక స్థాపించి దాన్ని సొంత ప్రజలకు తిరిగి అప్పగిస్తానంటాడు. బంధింపబడిన వారికి విడుదల, మరణఛాయల దేశం నివాసుల మీద వెలుగును, అవి గొర్రెలుగా ఉంటాయి కనుక పచ్చని పచ్చిక బయళ్ళలో మరియు గతంలో ఖాళీగా ఉన్న కొండలపై మేసాయని, వారికి ఆకలి కానీ దాహము కానీ ఉండదని యెహోవా తన కృప చేత వారిని నడిపిస్తును, మణుచున్న సూర్యుడు వారిని చేరుకోలేడు అని తెలియజేస్తున్నాడు. కనుక ప్రభు నిరంతరం మనకి తోడుగా నడిపించేవాడు కనుక ఆయన వారి మీద చల్లని నీళ్లను ప్రక్కన నడిపిస్తాడని తెలుస్తున్నాడు. పర్వతములను సమతలముగా మారుస్తానని తెలియజేస్తున్నాడు. లోయల మీద రాజమార్గములు ఎత్తుగా చేయబడును అని తెలియజేస్తున్నాడు. కనుక చూడు, నా ప్రజలు దూర ప్రాంతం నుండి ఉత్తర పరమడ దేశాల నుండి ఐగుప్తు వంటి దక్షిణ ప్రాంతాల నుండి తిరిగి వస్తారండి. కనుక ఈ వాగ్దానాన్ని ఏంటంటే మనకి నిరీక్షణ కలిగి, క్రైస్తవ జీవితమే నిరీక్షణ కలిగి, హోప్ లేకుండా మనం
జీవితాలు ముందు కొనసాగి మన ప్రభు వస్తాడని మనం ఎదురు చూస్తాం. చాలామంది మూడో ప్రపంచం వస్తుందేమో, 3 కాదు 4వది వస్తుంది అంటారు. 3 గ్యారెంటీ లేకపోతే 4వ దానికి వెయిట్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ 3వ ప్రపంచ యుద్ధం వస్తే మొత్తం స్మాష్ అయిపోతుంది. కానీ 4వ ప్రపంచ యుద్ధం ఉందండి అంటే కొంతమందికి ఓపిక నిరీక్షణ కలిగి కనిపెట్టుకుని 4వ దానిలో మమ్మల్ని సంరక్షిస్తాడులే అని విశ్వాసం కలిగి ఉంది. కనుక ఇదేనా మన ఈరోజు చూశాను నేను వస్తున్నప్పుడు కట్టెలు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం మోసుకుని వెళ్ళే వాళ్ళు చూశాను. నేను వస్తుంటే కట్టెలు మోపులు కట్టుకుని నెత్తి మీద పట్టుకుని వస్తున్నప్పుడు అమ్మాయి చూసావా నువ్వు ఇప్పుడు కన్నా కట్టెలు ఎప్పుడో చాలా కాలమైన మనం 30 సంవత్సరాలు అవి చూసి అంటే నీకు తెలియదేమో ఈ పూర్వం వస్తున్నాయి గ్యాస్ ఇప్పుడు దొరకట్లేదంట, అందుకని కట్టెలు మోస్తున్నారు. కానీ మోపులు అంటే ఇద్దరు అడవుల్లోకి వెళ్ళి కట్టెలు మోపులు కట్టుకుని నెత్తి మీద పెట్టుకుని వచ్చావు. ఇప్పుడు కూడా నెత్తి మీద పెట్టుకుని వెళ్తున్నారు. దాదాపు 7-8 మందిని చూశాను. ఆ కట్టెలు ఎక్కడ ఉన్నాయో కూడా మనకు తెలియదు. ఎవరు కట్టె కనిపిస్తే ఎట్టేసి రాస్తారు రోడ్డు. మా ఎవడికి అర్థం మనకేం బాధ, మనకు అడ్డం లేకుండా చాలని, లేకపోతే దాన్ని వేరే మడి మీద వేస్తాం, లేకపోతే మనం దారికి అడ్డం లేకపోతే కాలుతో పక్కద. అయితే కాలుతో తన్ని కట్టెలు నెత్తి మీద పెట్టుకుని ఈరోజు రావడానికి కలిగిన కారణం ఏంటంటే ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. కనుక అందరూ గ్యాస్కి అలవాటు పడ్డారు. అంత గ్యాస్ లేకపోతే కష్టమే. మొన్న ఎవరో చెప్తున్నారు 40 రోజులు అయిందండి మాకు వచ్చేసి మాకు రిలీజ్ వచ్చిందని వస్తుంది కానీ మాకు మాత్రం ఇంటికి రాలేదు అన్నాడు. కనుక మనం ఆయన్ని చూసి అబ్బో ఇప్పుడు పర్లేదులే మనం బెటర్ అనుకుంటాం. కానీ మన నిరీక్షణకు ఆధారపడిన ప్రభు మనకి నిరంతరం తోడుగా నడిపించడానికి దూర ప్రాంతాల నుండి వచ్చే ఉత్తర పరమట దక్షిణ ప్రాంతాల నుండి తిరిగి వస్తారు. అంటే ఇజ్రాయెల్ అందరినీ సమకూరుస్తున్నాడు. కనుక ఎర్రపి ఒకటి దొరికింది కనుక అది బలిస్తే అయిపోద్ది మనకి అనుకుంటా. కానీ మొన్న ఒక అతను చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే ఈ ప్రపంచ దేశాలన్నీ ఎప్పుడు ఏకమవుతాయో అవన్నీ ఇజ్రాయిల్ మీద యుద్ధానికి వచ్చినప్పుడు వారందరూ ఇజ్రాయిల్ పట్టబడతాయి. కనుక అప్పుడు తప్పకుండా ప్రపంచ యుద్ధాలన్నీ జరుగుతుందని తెలియజేస్తుంది. కనుక యెషయా గ్రంథంలో 35వ అధ్యాయంలో అదే తెలియజేస్తున్నాడు. కనుక మన నిరీక్షణకి ఆధారపడిన ప్రభు మనకి నిరంతరం తోడుగా నడిపించేవాడు. కనుక 49వ అధ్యాయంలో 8వ వచనం నుండి చూసిన మాటలు కానీ 35వ వచనంలో 35వ అధ్యాయంలో చూసిన మాటలు కానీ మనం చూస్తే అక్కడ ఏమంటాడు 35వ అధ్యాయంలో మొత్తం చదువుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమంటాడంటే 9వ వచనం అక్కడ సింహము ఉండదు, గుర్రాల జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు అని తెలియజేస్తున్నాడు. కనుక అది ఏమంటాడంటే 8వ వచనంలో అక్కడ దారిగా నున్న రాజ్యం మార్గం ఏర్పడును, అది పరిశుద్ధుల మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గాన్ని పోవు వారికి ఏర్పరచబడును, మృడులైనను దానిలో నడుచు త్రోవన తప్పక ఇందురు అంటున్నాడు. కనుక ప్రభువు యొక్క మాటలు విని లోబడి ఉన్నప్పుడు సమస్తము కూడా మన నిరీక్షణకు ఆధారపడిన ప్రభు మనం నడిపించు. అంటే మూర్ఖంగా ప్రవర్తించేవాడైనా కానీ ఆ మార్గంలో పయనించినప్పుడు తప్పకుండా వారు తప్పకుండా మంచిగా నడుస్తారని, మంచి జీవితాలని వారు కొనసాగిస్తారని తెలియజేస్తున్నారు. కనుక ఇంకా 6వ వచనం ఏమంటాడే కుంటివాడు కుప్పి గంతులు వేయి, కుంటివాడు నడవడం కష్టమైతే వాడు కుప్పి గంతులు వేయను అంటున్నాడు. మగవాన్ నాలుక వాడు నన్ను తెలియజేసిన అరణ్యములో నీళ్లు ఉబుగుతాయని, అడవిలో కాలువలో పాలనని తెలియజేస్తున్నాడు. కనుక ఇదిన మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మా నిరీక్షణకు ఆధారపడిన
ప్రభు మనకు నిరంతరం తోడుగా ఉండేవాడు కనుక మనకి నిరీక్షణ అనగా హోప్ మనకేంటంటే ఈ మన జీవితాలను మలిచివేసి ఆయన రాజ్య నివాసులుగా చేయడానికి పరలోకంలో ఉండవలసిన భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చిన ప్రభు మనకి తోడుగా ఉండే ఆయన మార్గంలో పయనించినప్పుడు మనం మూర్ఖంగా ఆలోచన చేసేవారైనా ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు మంచిగా వారి జీవితాలని సరిచేసుకోగలరని దేవుని యొక్క వాక్కులు తెలియజేస్తుంది. కనుక యెషయా గ్రంథంలో 42వ అధ్యాయంలో 6-8 వచనాల్లో ఏమంటాడంటే 6 వచనంలో ఏమంటాడంటే గుడ్డి వారి కన్నులు తెచ్చుటకును బంధింపబడిన వారి చెరసాల నుండి వెలుపలకి తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీగృహంలో వెలిపించుటకును యెహోవా నాకు నేనే నీతి విషయములు నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అణుజనులకు వెలుగుగాను నిన్ను నియమించినాను. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చుబడిన కాడు. నాకు రావాల్సిన స్తోత్రములు విగ్రహములకు చెందనియ్యను అని తెలియజేయను. కనుక అది నజరేత్ మేనిఫెస్టో అని ఉంటుంది. అంటే ప్రభు ఈ లోకంలోనికి వచ్చింది ఎందుకంటే ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి పరలోకంలో ఉండవలసిన భాగ్యాన్ని విడిచిపెట్టిన వచ్చిన వాడు నజరేత్ మేనిఫెస్టో. మనకి ఎలక్షన్ మేనిఫెస్టో ఒక్కొక్కరు ఒక్కొక్క మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. కానీ దేవుడు పరలోకంలో ఉండి వచ్చింది ఎందుకంటే మనల్ని నడిపించే ప్రభు కనుక ఆయన నీతి విషయం నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని నడిపిస్తానని వాగ్దానం చేసినాడు వాడు. ఆయన నిన్ను కాపాడుతానని వాగ్దానం చేసిన వాడు ఆయన. కనుక ఇదేనా మనము నిరంతరం మనం నడిపించే ప్రభు మనకు తోడుకున్నాడు. అయితే మనమైతే చెప్పం. ఎక్కడికల్లా టెర్మినల్ లూథరన్ చర్చ్ అంటే ఎలాంటి తాజ్ హైట్ కనిపిస్తుంది, బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఏదో ఉంటుంది, ఆ పక్కనే 5th ఫ్లోర్లో ఏదో చర్చ్ జరుగుతుందండి. ఈ మధ్య దాన్ని పడేయాలనుకుంటారు, కొంచెం పక్కకు కొంచెం ఎక్స్టెండ్ చేయాలనుకున్నారు. అది ఏదో చెప్తాము, అక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టంగా మన ప్రభు మనల్ని చేయి పట్టి నడిపించి చివరి దాకా మనల్ని 5th ఫ్లోర్ వచ్చే వరకు చూసి వెళ్ళేవాడు ఆయన. కనుక మన జీవితాలు మనమైతే అంత ఓపికం అనుకోండి. మన ప్రభు మనందరినీ కూడా నిరంతరం సంరక్షించే ప్రభు ఆయన మనల్ని నడిపించడమే కాకుండా మన చెయ్యి పట్టుకొని తీసుకుని వచ్చి నడిపించే ప్రభు ఉన్నాడు. ఆయన పరలోకంలో ఉండవలసిన భాగ్యాన్ని నిత్య స్తోత్రాలైన ప్రభు ఎందుకు తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఈ భూమి మీద అవతరించాడంటే కేవలం తన పోలిక చొప్పున నిర్మించుకున్న మానవ జాతిని రక్షించడానికి వారిలో జీవాత్మని ప్రభువే పొందాడు కనుక తన స్వహస్తాలు చేసుకున్న మానవులని విమోచించడానికి రక్షించడానికి వచ్చిన ప్రభు కనుక ఆయన చిత్తాన్ని ఎరిగి మనము లోకంలో ముందు కొనసాగాలని దేవుని యొక్క దీవి మాటలు తెలియజేస్తాం. కనుక మన 44వ అధ్యాయం యెషయా గ్రంథంలో 26వ వచనంలో ఏమంటాడంటే 26వ వచనం, గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, యెహోవాకు నేనే సమస్తమును జరిగించుబడును, నేనొక్కడనే ఆకాశమును విశాలపరచుబడును, నేనే భూమిని పరిచిన వాడును అంటాడు. కనుక ప్రభువు నిరంతరం మనకి తోడుగా నడిపించేవాడు ఆయన. కనుక 26 వచనం, నేనే నా సేవకుని మాట రూఢీపరచవాడును, నా దూతల ఆలోచన నెరవేర్చవాడును, యెరూషలేము నివాసం యోధా నగరునకు వచ్చి అవి కట్టబడునని నేను ఆజ్ఞ ఇచ్చినాను, దాని పడిన స్థలంలో బాగు చేయబడును నేనే. కనుక ఆయన యెరూషలేముని 26వ వచనంలో 2వ భాగంలో యెరూషలేము
స్థలమగును నీయు. అంటే దేవుని యొక్క బిడ్డలముగా మనం యెరూషలేము, అందుకే అంట సీయోను పాటలు సంతోషంగా పడుతూ సీయోను వెళ్దాం అనుకో. అంటే యెరూషలేములో నివసించే వారి ప్రాకారంలో ఉండే వారికి నెమ్మది కలుగుతుంది. అంటే ఎవరి మనసు అయితే ప్రభు మీద ఉంటుందో వారిని పూర్ణ శాంతి కలిగిన వారిగా చేసే ప్రభు మనకు నిరంతరం తోడుగా నడిపించేవాడు ఆయన. కనుక ఆయన యెరూషలేముని ఆయన నివాసస్థలంగా చేసుకుని, అంటే మన మనసు, మన గురి, లక్ష్యము ప్రభు మీద ఉంచుకున్నట్లుగానే యెరూషలేము మీద ఉన్నట్లయితే, అంటే ప్రభు నివాస స్థలముగా ఉండే ఆ ప్రదేశంలో మనం ఉన్నట్లయితే మనకు నిత్యము మేలు కనుమను. క్రైస్తవులు దేవుని వాక్యముకు ఇచ్చే భరోసా అదే. మనకి భరోసా అంటే మావాడు ఎవరు చెప్తాను, ఇది ఏంటిది వీడియో ఈ మధ్య 2-3 రోజులు తీరు. కారణం ఏంటంటే రాజ్ కుమార్ లేడన్నారు. రాజ్ కుమార్ లేకపోతే తీరా వీడియో అన్నా. అంటే ఒక ఆయన ఆయన ఆత్మనండి నేను ఒకరోజు వచ్చి తీశాడు. ఆయన ఎవరంటే ఆత్మ ఉన్నాడు, కానీ తర్వాత మళ్ళీ నేను ఆత్మ కాదులేండి జమ్మేశానా, నేను కాదులేండి అన్నాడు. కనుక జమ్మేశా తీశాడు. కనుక ఒకరోజు తీసినప్పుడు ఎందుకు వీడియో తీసావు బాబు అని అడిగా. అంటే రాజ్ కుమార్ అని లేదండి ఆయన ఆత్మనండి అన్నాడు. వాళ్ళ తర్వాత సర్ది చేసుకుని అన్నాడు ఆయన ఆత్మ కాదులేదని, నేను ఏదో తీయాలనిపించి ఆయన లేడని వచ్చాను నేను. కనుక దేవుని కృపను బట్టి మనం నిరంతరం తోడుగా ఉండి రాజకుమార్ ఉంటేనే వీడియో లేకపోతే తీస్తారని అనుకోవడానికి. ఈరోజు అమ్మాయి కూడా తీసింది ఏంటంటే అద్భుత. ఈరోజు కొత్తగా ఈ అమ్మాయి కూర్చుంది. ఈ అమ్మాయి పేరుంటే గుర్తురాట్టున్నాను. శ్రేష్ఠ, అమ్మ శ్రేష్ఠ. ఈ అమ్మాయి శ్రేష్ఠ పాటలు పాడుద్దాం అనుకున్నాం, కీబోర్డు కూడా వేస్తాం. ఓహో డానియల్ లేడా, ఓకే. నువ్వు బాగు డానియల్ పంపిద్దాం అమ్మాయి. ఓకే, నువ్వు కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టుకుని కీబోర్డ్గా. డానియల్ మావాడు ఎప్పుడు వెనక్కి కూర్చుందాం అనుకుంటాడు, వాళ్ళ ఎగ్జామ్ ఉందంట. కనుక ఈ దినం మన దేవుని కృపను బట్టి మనకి భరోసా ఏంటంటే డానియల్ అంటే కీబోర్డ్ వేస్తాడు, రాజ్ కుమార్ అంటే వీడియో తీస్తాడు. ఎవరన్నా పాస్టర్ గారికి ఇష్టమైతే ఎవరినన్నా సరఫరాలు పిలుస్తాడు. మేము ఎవరికి దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. రాజ్ కుమార్కో డానీకో మాకు ఇష్టం కంటే కానీ దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నప్పుడు, ఆయన ప్రజగా ఉన్నప్పుడు ఆయన సంరక్షిస్తాడు, ఆయన చేయబట్టి మనల్ని నడిపిస్తాడు. కనుక హెబ్రీలు రాసిన పత్రికలో 10వ అపోస్తలుడైన పౌలు హెబ్రీలు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 23వ వచనం. ఏమంటాడంటే వాగ్దానం చేసిన వాడు ఈ అమ్మాయి పేరేంటి? పాస్టర్ గారు కష్టపడుతున్నాడు, చాలా రోజులతో మాట్లాడుతున్నాడు అని చదువు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకో. మనం అన్నీ ఎన్నో పట్టుకోవడానికి చూస్తాం, కానీ మనం నిశ్చలంగా పట్టుకోవాల్సింది ఏమంటాడు? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన ప్రభు ఉన్నాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకోవాలి. మనం ఏ ఒప్పుకుంటున్నా మన రక్షకుడు ఆయన తిరిగి వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు ఆ రాజ్యంలో ఉండాలని ఆశ మనకి. అయితే అందరికీ ఆశ ఉంది. ఆశ లేని వారు ఎవరు? అందరూ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆశ. అయితే ఆ రాజ్యానికి అధినేత అయిన ప్రభుకి ఇష్టమైన వారిగా ఆయన చిత్తాన్ని ప్రకారంగా మనం జీవిస్తున్నామా లేదా పరిశీలన చేసుకొని ఆయన్ని పట్టుకొని వెంబడించాలి. మనం ఎన్నో రకాల అన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ ప్రభువుని వెన్నంటి
ఉండి నడిపించి ప్రభుని పట్టుకుని వెంబడిస్తున్నప్పుడు నిత్యము మనకి మేలుకరముగా ఉంటుంది. కనుక నేటి వాక్యం మనకు తెలియజేస్తుంది ఏంటంటే, ఆయన యందు విశ్వాసం కలిగిన వాడు, ఆయన వెంబడించడానికి ఇష్టపడినవాడు వెంబడించేటప్పుడు అనేకమైన ఇరుకులు ఇబ్బందులు కలుగుతాయి. అయినా కానీ ప్రభుని వెంబడించేటప్పుడు అవన్నీ కూడా ఎన్నదగినవి కాదు. ఎందుకంటే మనకి ఏషియాలో 49వ అధ్యాయంలో తెలియజేసిన విధంగా 35వ అధ్యాయంలో తెలియజేసిన విధంగా నిరంతరం మనల్ని నడిపించి ప్రభు కనుక మన విషయమై ఆ నిరీక్షణకు ఆధారభూతమైన ప్రభు మనకు అన్ని మేలుకరంగా నడిపిస్తాడని స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలని తెలియజేస్తున్నాడు. మనందరికీ తెలుసు, ఎస్తేర్ గురించి తెలుసు కదా. మన చర్చలు ఎవరు లేదనుకుంటే ఎస్తేర్, కానీ మన బైబిల్లో ఒక ఎస్తేర్ ఉంది. ఆ బైబిల్ ఎస్తేర్ గ్రంథంలో ఎస్తేర్ మామూలు సామాన్యురాలైన అమ్మాయి అయితే వారి చిన్నాన్న ఉంటాడు మొద్దెక్కాయి. హామాన్ అనేవాడు దర్యావేషుడు కాలంలో అతడు సైన్యాధిపతి ఏదో మొత్తానికి ఉండాలి. అయితే అతడు దర్యావేష్ కాలంలో ఏమన్నాడంటే, రాజు చేత ఆజ్ఞ పొంది అందరూ కూడా నన్ను నమస్కరించాలి, వంగి నమస్కరించాలని ఆజ్ఞను పొంది ఉన్నాడు. కనుక వద్దెక్కే ఒక్కడు మాత్రం ఈ హామాన్ అనేవాడిని చూసి రోజు వస్తాడు కానీ నమస్కారం పెట్టడు, ఏం వంగడు, నమస్కరించడు. ఏం చేయకపోతే వాడికి కోపం వస్తుంది. ఎవరిని చూస్తే మొద్దకే చూస్తే బాగా కోపం వస్తూ ఉంటుంది. ఈడేమో ఇట్ట కట్టుకుని కూర్చుంటాడు. అయితే వాడు చూసి గొప్ప అందరు నమస్కారం పెడితే ఇది ఒక్కడే పెట్టేంటి, మనకు కూడా అంతే కదా. అందరు గౌరవించి ఎవరన్నా గౌరవించకపోతే, ఎవరన్నా గుర్తించకపోతే నన్ను గుర్తించట్లేదేంటి అనుకుంటాం మనం. అదేవిధంగా హామాను కూడా అనుకున్నాం. అయితే ఎస్తేర్ గ్రంథంలో మనం చూస్తాం. కనుక 2వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ కనుక అయితే ఈ మొద్దెకేని ఏ విధంగా అయినా కానీ శిక్షించాలి. రాజు చేత ఆజ్ఞ పొందిన వాడు కదా, అందరు నమస్కరించాలని. కనుక అయితే రాజుకి 2వ అధ్యాయం చదువుతున్నా బాబు, విక్రాంత్ అనుకుంటా, వాయిస్ అంతే అనిపిస్తుంది నాకు. మొద్దకై రాజగృహంలో కూర్చొని ఉండగా రాజు యొక్క ఇద్దరు షండులైన ఈ సంగతి మొదటికి తెలియబడినందున అతడు దాని రాణి ఎస్తేరుతో చెప్పాడు. ఎస్తేరు మొదటి యొక్క పేరట చాలా ఎక్కడేముంటాడంటే, ఇద్దరు ద్వారపాలకుడు రాజుని చంపాలి ఆలోచన చేసిన కూర్చున్నా. ఏదో మొద్దకేకి ఏంటంటే పని పాటలేదు కాదు, దారిలో తిరుగుతాం ద్వారపాలన వచ్చినప్పుడు అతడు విన్నాడట. విని రాజుకి తెలియజేసినప్పుడు వారిద్దరిని శిక్షించాడు. ఆ తర్వాత మధ్యకి ఏమీ ప్రతిఫలం ఇవ్వరు. అయితే మనం 4వ అధ్యాయంలో 10వ వచనంలో ఏమంటాడంటే, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహంలో ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపును వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్నాడు. చాలా ఇక్కడేమంటాడండి, నయమాన్ అనేవాడు ఆజ్ఞ పొంది ఉన్నాడు. అయితే దర్యావేష్ దగ్గరికి వెళ్ళాలంటే ఎవరికి ధైర్యం చాలు. కానీ 6వ అధ్యాయంలో ఏమంటే, దర్యావేష్ కంట రాత్రి నిద్ర పట్టలేదని 6వ అధ్యాయం అనుకుంటా. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యంలో జరిగిన సమాచారం యావత్తు తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చినప్పుడు చాలు అన్న. అయితే వద్దులే, ఇంకా టైం 10 నిమిషాలు ఉంది కనుక ఈ సమయంలో దేవుని కృపను బట్టి అక్కడ అన్ని విషయాల్లో చెప్తున్న మాట ఏంటంటే,
అక్కడ రాజుకి నిద్ర పట్టలేదంట, మనకు పట్టినట్టే. అది మనకు వేరేగా ఉంటాయి. ఆయన రాజు మాత్రం ఎందుకు నిద్ర పట్టలేదు, కానీ దేవుడు సంకల్పం అది. కనుక దస్తావేజు గ్రంథం తీసుకొచ్చి చూసినప్పుడు ఎవరేం చేశారని చూసినాం. మొర్దెకై అనేవాడు ఈ విధంగా దాని మీద కుట్ర చేస్తున్నప్పుడు వాళ్ళు తెలియజేశాడయ్యా, వాళ్ళు శిక్షించావు, మొర్దెకైకి ఏమీ లేదని రాజుగా అడుగుతాడు. మొర్దెకై తెచ్చామంటే లేదా ఏం చేయలేదా అంటే పిల్లమాట పిలిచిన తర్వాత మొర్దెకైకి గణపరిచిన సంఘటన మనం చూస్తాం. అది హమానికి గౌరవించకపోయినా కానీ రాజు గౌరవించిన సంఘటన మనం చూస్తాం. హామాన్నే మొర్దెకై చేత గౌరవించబడాలని ఆశపడ్డాడు. అయితే మొర్దెకైకి దేవుడి యొక్క సంకల్పం ఉండటం ద్వారా హామాన్ అనేవాడు ఉరికొయ్యి పెట్టినప్పుడు అది నయమానికే అది ఉరి అయినట్టు, హామానికే అయినట్టు మనం చూస్తున్నాం. కనుక ఇదైనా మా దేవుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యమని మనం చూస్తున్నాం. కనుక మనం చేయబట్టి నడిపించి ప్రభు మనకు నిరంతరము తోడుగా ఉండేవాడు కనుక ఆయన మనకి నిరంతరం తోడుగా నడిపించి ప్రభు మన పక్షముగా ఉండేవాడు. దేవుని వాక్యాన్ని మనం బలముగా నమ్మి పరిస్థితుల్లో తారుమారు చేసేవాడు ఆయన కనుక. మొర్దెకైకి ఆయనకు నయమాన్ అనుకున్నాడా, అయితే మొర్దెకై అనుకున్నాడా, ఎస్తేరు అనుకున్నాడా, ఆయన పరిస్థితులని తారుమారు చేసి ప్రభు మన పక్షముగా ఉండేవాడు ఆయనక. ఆయన మాటలు వినవి ఉండాలని మనం తెలుసు. విశ్వాసం అనేది విశ్వాసకర్త అయిన ప్రభు మనల్ని నిరంతరం నడిపించేవాడు కనుక మనము శాంతిగా మనము జీవించాలని కోరుకునేవాడు కనుక అశాంతి లేకపోతే ఆందోళన అంతా మనం చేసుకునేది, అంతేకాని దేవుడు చేసేది. దేవుడు మంచిగా ఉండాలని కోరుకుంటాడు. ఆదాము హవ్వల్ని ఏదైనా తోటలో బాగా ఉండండి అని కోరుకుంటే వాడు ఏం చేశారంటే ప్రభు చెప్పిన మాటలు వాడు వినలేదు. దేవుడే చెప్పాడు ఆ చెట్టు ఏది తినొద్దు అన్నాడు కాయ అని వీళ్ళు తిని దేవుని మాటను అతిక్రమించి వారు బయటకు వెళ్ళిన సంఘటన మాత్రం. అంటే మన ఆలోచనలు తలంపులు కూడా ఎప్పుడూ కూడా దేవుని అవిధేయమేగానే ఉంటాయి. మనుషులు ఎప్పుడు ఈ దారిని పోవద్దంటే ఆ దారిని పోవడానికి ఇష్టపడతారు. మీరేమో నేను మాత్రం అట్లానే ఉంటాను, ఎందుకు ఇటు వెళ్ళొద్దు అంటారు, అయితే ఇటే వెళ్దాం అంటారు అని మానవుని యొక్క ఆలోచన అది. కనుక ఇదిన మన దేవుడు మనకి నిరంతరం తోడుగా నడిపించేవాడు ఆయన. కనుక మనం ఆయన మాటలు విని ఆయన వాక్యం ఎంతగా మన వాక్యాలు వింటాం, గ్రహిస్తాం. అయితే ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా, ఎదుగుతున్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవాలని తెలియజేస్తాం. ఎదగాలని దేవుని కోరిక, మనం అన్ని విషయంలో ఎదగాలని ప్రభు కోరుకుంటాడు. కానీ మనం ఆయన మాటలు విని ఆయన సహవాసంలో ఎదుగుతున్నామా లేదా పరిశీలన చేసుకోవాలని ఇదేనా మన దేవుని యొక్క వాక్యాలు తెలియజేస్తున్నాయి. కనుక దేవుని యొక్క సంకల్పం ఏంటంటే మన జీవితాలు మనకు నిరంతరం తోడుగా నడిపించి ప్రభు కనుక ఆయన సంకల్పాన్ని పేతురు తెలుసుకుని ఒక మాట రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో తెలియజేస్తాం. 17, 18, 19 ఉంటాయి. అయితే మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడి ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నేటితో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించుమనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. కనుక ప్రభు యొక్క చేత మీరు ఇచ్చిన పిలుపునకు తగినట్టుగా మనము జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే ఈ దినం మనల్ని పిలిచిన ప్రభు నిరంతరం మనం ప్రేమించే ప్రభు అయినాడు. మనమైతే మనకి ఇష్టమైతే ప్రేమిస్తాం, ఇష్టం లేకపోతే మాకు తెలుసు అంట కదా. ఇష్టమైన వాడు చెప్పినప్పుడు వింటాం, ఇష్టం లేని వాడు చెప్పినప్పుడు విన్నాం. అది మన ఆలోచన అంతేమండి. కానీ దేవుని యొక్క
అందరినీ ప్రేమించేవాడు. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడని మనకి తెలియజేస్తున్నాడు. కనుక యోహాను సువార్త 3:16 ఏమంటాడు? లోకమును ఎంతో ప్రేమించాడు అంటాడు. ఇంత అని చెప్పడానికి లేదని ఎంతో ప్రేమించాడు. కనుక లోకంలో ఉన్నవాటిని ప్రేమిస్తాం, కానీ లోకంలో ఆయన స్వరూపంలో ఉన్న మానవ జాతి అయిన మనం ఆయన మాటల్ని, ఆయన వాక్యాన్ని ప్రేమించి ఆయన సహవాసంలో బలపడాలని, ఎదగాలని కోరుకుంటే మనకి నిత్యం మేలుకరమని తెలియజేస్తున్నాడు. కనుక మనము భ్రష్టత్వం కలిగి ఉండడానికి ఇష్టం లేదు. దేవుని యొక్క చిత్తాన్ని లోబడి ఆయన చిత్తానుసారముగా జీవించాలని కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 23 33 ఏమంటాడంటే, అంటే భ్రష్టత్వం దేవుని ఎంతో ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం సిద్ధపరిస్తే మనము ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వానికి దూరముగా ఉండాలని కోరుకుంటే ప్రభువు యొక్క మాటలు మనం వినకుండా, లోబడకుండా, ఆయన చిత్తానికి ప్రకారం జీవించకుండా మనం ముందుకు కొనసాగాలి. అందుకే ఏమంటాడంటే మత్తయి సువార్త 23 చదవమ్మా. నీ పేరు నాకు అలా చదువు. సర్ప సంతానమా, సర్పములారా, నరశిక్షను ఎలా తప్పించుకుంటారు? అందుచేత ఇదిగో మీ వద్దకు ప్రవక్త. చాలు ఇక్కడేమంటే అక్కడ భ్రష్టమైన మనసు కలిగిన మనల్ని చెప్తున్న మాట అంటే, సర్పములారా, సర్ప సంతానమా, నరశిక్షను ఎలా తప్పించుకుంటారు అని తెలియజేయ. కనుక మనము మనల్ని భ్రష్టమైన మనసు కలిగిన వారిని పిలిచే మాటలు మనం చూస్తాం. సర్పములారా, సర్ప సంతానమా. మనం పాము చూస్తేనే భయపడతాం. కొంతమంది అయితే అది గుర్తు మాట్లాడు వీడియోలు పెడతారు కదా, వీడియోలో పాము కల్పిస్తే టీవీలో కానీ ఆ ఛానల్ మార్చమంటారు. ఎందుకంటే కారణం ఏంటంటే అది రాదు మన దగ్గరికి, కానీ ఆ ఛానల్ చూస్తేనే భయపడిపోతాం. కనుక ఇదేనా మనల్ని అంటున్న మాట అంటే దేవుని అవిధేయమైన వారిని అనే మాట ఏంటంటే, ఆ భ్రష్టమైన మనసు కలిగిన మనల్ని ప్రభు చెప్తున్న మాట, ప్రభులుస్తున్న మాట ఏంటంటే, సర్పములారా, సర్ప సంతానమా, నరశిక్షను ఎలాగ తప్పించుకుంటారు? దేవుని వాక్యం మనకి సత్యాన్ని బోధిస్తుంటే ఆ సత్య దేవుడైన ప్రభు మాటల్ని విని మన జీవితాన్ని ఆయనకిష్టమైన రీతిగా మనము జీవిస్తున్నామో లేదా పరిశీలన చేసుకోమంటాడు. కనుక ఇదేమన్నా ఆయన గుణాతిశయాన్ని ప్రచురపరచడానికి మన ఆలోచనలు డిఫరెంట్గా ఉండటానికి లేదు. ఆయన వెంబడించేటప్పుడు ఏకదేవుడిని ఆరాధించేటప్పుడు ఏక మనసు, ఏక హృదయంతో, ఏకాత్మతో ప్రభుని వెంబడించే ఉండాలి. అంతేగాని ఆదివారం సర్వీసులో ఈ లెంటెన్ డేస్ 40 డేస్లోనే కాదు, కానీ ఆయన వెంబడించేటప్పుడు నిత్యము ఆయన గుణాతిశయాన్ని ప్రచురపరచాలని ఆశ కలిగి ఉండాలని తెలియచేస్తుంది. కనుక పేతురు రాసిన 2వ పత్రికలో ఏమంటాడంటే 2వ అధ్యాయంలో, తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనం పిలిచిన వాణి కూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవ శక్తి జీవనకు భక్తిని కావలసిన వాటిని మనకు దయచేయుచున్నందున దేవుని కూర్చున్నట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చున్నట్టు జ్ఞానం వల్ల మీకు కృప సమాధానం విస్తరించుగాక. ఆ మహిమ గుణాతిశయమును అమూల్యమును 5వ వచనం చూడండి. 5వ వచనం ఏమంటే, ఈ రీతి చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు, అంటే మీరు చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ప్రభుని వెంబడించేటప్పుడు మనము మార్గంలో ప్రభుని వెంబడించేటప్పుడు ఆ మార్గమైన ప్రభుని జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అంటే మొన్న ఇక్కడ నేను 3 రూట్లో వచ్చాను. ఒకటి మామూలుగా టీవీ దాని మీద వచ్చేటప్పుడు బాగానే వస్తున్నాను. ఈ మధ్య కిస్మత్పూర్ నుంచి ఒక దారి ఉందంటే అటు వచ్చాను, తర్వాత ఇంకొక దారి ఉందంటే ఆ దారిలో వచ్చాను.
అంటే కిలోమీటర్ తగ్గుతుంది కానీ రోడ్డు బాగోదు. అంటే ఏముంటాయంటే మనం జాగ్రత్తగా ఉండకపోతే మా డ్రైవర్ అన్నాడు, అయ్యా నువ్వు మాత్రం సర్వీస్ ఇది వెహికల్ మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ అవుతుందండి, మనం దూరం అయినా కానీ అదే వెళ్దామని రాత్రి చెప్తున్నాడు. కానీ కారణం ఏంటంటే మనం జాగ్రత్తగా మనలో ప్రభుని వెంబడించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాడు. కనుక మార్గాన్ని ఎంచుకోవాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే ప్రభువుని వెంబడించేటప్పుడు ఆయన సహవాసంలో మనం ముందుకు కొనసాగాలి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమంటాడంటే 6వ వచనంలో ఏమంటాడని మనం చూసాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండటం అసాధ్యం అంటాడు. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. తగిన సమయం వల్ల ఆయన ఫలం దయచేస్తాడని నీవు విశ్వసించిన ప్రభువు తప్పకుండా నీకు సహాయం చేస్తాడని నీ విశ్వాసం కలిగి ఉంటే నీవు నిత్యము మేలు కలిగి ఉంటాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ ఏమంటాడు, విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానముందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనముందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమ కలిగి ఉండాలని. సద్గుణం అంటే సద్గుణం అంటే మంచి నడువు. అంటే మన పర్సనాలిటీ, మన యొక్క పర్సనాలిటీ అంటే ఏదో లావుగా ఎత్తుగా ఉన్నాం అది కాదు, మన వ్యక్తిత్వము మనం చూస్తున్నాం. కనుక మనము దేవుని యొక్క చిత్తాన్ని వెలిగినప్పుడు, ఆయన సహవాసం బలపడుతున్నప్పుడు వ్యక్తిత్వాన్ని చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. జ్ఞానం అనేది దైవ సంబంధమైనది. దాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలని దేవుని యొక్క వాక్కులు తెలియజేస్తుంది. కనుక కొన్ని మనం విడిచిపెట్టాలని ప్రభు తెలియజేస్తుంది. కనుక ఈ దినమున కొన్నిటిని విడిచిపెట్టాలని తెలియజేస్తుంది. పౌలు ఏమంటాడంటే ఫిలిప్పీయులు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 10వ వచనం ఏమంటాడంటే, నేను ఆయన గురించి అనుభవ జ్ఞానం సంపాదించుకోవడానికి ఈ లోకంలో ఉన్న నేను ఏదైతే ఘనమైనది అనుకున్నానో అవన్నీ కూడా విడిచిపెడుతున్నానని, నష్టముగా ఎంచుకున్నానని అసలు ఇంకా చాలా ఘోరంగా చెప్తాడు. అంటే వెంటనే సమానంగా అంటే ఎంచుకున్నామని తెలియజేస్తున్నాడు. కనుక దేవుని యొక్క దివ్యమైన చిత్తం ఏంటంటే మన జీవితాలకు మేలుకల మార్గం నడిపించి ప్రభు కోసము నీవు ఈ లోకంలో ఏదైతే ఘనమైనది అనుకుంటావో వాటి విడిచిపెట్టాలని. అందుకే అంటాడు పౌలు, నేను రోమా పౌరసత్వం కలిగిన వాడిని కనుక నాకన్నా గొప్పవాడు, నేను గమానేదని వారి పాదముల దగ్గర పాండిత్యాన్ని నేర్చుకున్నాను కనుక నాకున్న జ్ఞానాన్ని మించిన వారు ఏమి అనుకుంటారు, నేను పరిస్థితిని అనుకుంటా. అంటే నేను చాలా తప్పకుండా ధర్మశాస్త్రం అనుసరిస్తున్నా అనుకున్న అతడు అన్నమాట ఏంటి, ఏదైతే ఇవన్నీ ఘనమనుకున్నది ఇవన్నీ కాదయ్యా, ప్రభు కోసం ఈ అన్నింటిని విడిచిపెట్టి ఆ నష్టంగా ఎంచుకొని ప్రభుని వెంబడిస్తానని ఆశా నిగ్రహం అనేది సెల్ఫ్ కంట్రోల్. మనకి ఏదో కంట్రోల్లో మాట తప్పి పొరపాటు అన్నాను కానీ కంట్రోల్ లేక నేను చాలా ఆశా నిగ్రహం ఉంటానండి. సెల్ఫ్ కంట్రోల్ నాకు వచ్చాను. మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ సెల్ఫ్ కంట్రోల్ అనేది మనకు చాలా కష్టం. అందుకే ప్రభువుని వెంబడించేటప్పుడు మనము సహనము కలిగి ఉండాలని, ఆశా నిగ్రహం కలిగి ఉండాలని. ఆత్మఫలాలు మన ఎప్పుడు ఒక ఆయన అడుగుతున్నాడు, ఆత్మఫలాలు అంటే ఏంటండి అని అడుగుతున్నాడు. అంటే పాస్టర్ చెప్తాడు, ఆత్మఫలాలు అంటే గల్తీలు 5లో ఉన్నాయి, 5:20 అయ్యానంటే నీ దగ్గరే ఉన్నాయి బాబా నేను అడిగా. అంటే అడిగితే ఏంటండి ఏదో అడుగుతా 5 ఉంటే నాకు కూడా కొంచెం అంటే లేదు అది అయితే దేవుని యొక్క ఆత్మఫలాన్ని అందరికి తెలుసుగా, దానిలో ఏ తెలుసు అయిపోయినా ఒకటి తెలుసు చాలు, మిగతాన్ని వస్తాయి. ఒకటి తెలిసిట్టు కాదు, అది మాకు అందరికీ తెలుసు. అంటే ప్రేమ, అది ప్రేమ గురించి కొరింథీ ఇంకా 12 అవుతుంది. కొరింథీ రాసిన పత్రిక మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో ప్రేమ గురించి చెప్తాడు. కనుక ఎన్ని ఉన్నా కానీ ప్రేమ లేకపోతే వెళ్తున్నట్టు చెప్పుకుంటూ 3 చాలా ప్రాముఖ్యమైన చెప్తాడు. చివరి వచనంలో ఏమంటే
విశ్వాసము నిరీక్షణ విశ్వాసము నిరీక్షణ ప్రేమ వీటిలో ప్రేమ ఆ ప్రేమ ఎలాంటిదంటే మనం ఈ లోకములో అగ్రపే ప్రేమ కలిగి ఉండాలంటే దేవుని ప్రేమ అంటే నిస్వార్థమైన ప్రేమ కలిగి ఉంటే మనకు నిత్యము మేలుకరమని తెలియజేస్తున్నాడు. కనుక మన విశ్వాసమున కలుగు పరీక్షలో ఓర్పు కలిగి చాలా ఓర్పు కలిగిన వారండి, చాలా సహనం కలిగిన వారండి, ఓపిక కలిగిన వారండి. నీకెంత ఓపిక అండి పాస్ గారు అంట. నాకెంత ఓపిక నాకు అంటే చాలామంది అనుకుంటారు అంటే ఆ ఓపిక కొంతమంది కడుపులోనే ఉంచుకుంటారు, బయటికి కక్కలేక మింగలేక లోన్లోనే ఉంటారు. కనుక ఓర్పు కలిగి ఉండటం అంటే ఓర్పు అనేది ఎవరేమన్నా కానీ పట్టించుకోకుండా ఉంటుంది. దేవుని యొక్క ప్రేమను బట్టి అవన్నీ కూడా ఓర్చుకొని సహించి